హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జేఎల్ క్రియేషన్స్. అయితే మీకు వచ్చేసరికి ఇప్పుడు యూనిఫామ్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. యూనిఫామ్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేటప్పుడు ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు కింద 2 ఇంచెస్ అయితే మనం మడుపుకి ఉంచాము. అలాగే 32 ఇంచెస్ పొడవు వచ్చింది. అంటే మనకి బెల్ట్కి కాకుండా కింద పొడవు తీసుకున్నాను చూడండి. 32 ఇంచెస్ పెట్టాను. అలాగే కిస్తా వచ్చేసరికి 9 ఇంచెస్ పెట్టాను. 1/2 ఇంచ్ అన్నది ఖర్చుకు పెట్టుకోండి. ఇప్పుడు మీకు వెడల్పు వచ్చేసరికి 18 ఇంచులు పెట్టాను. ఇది 4 మడతలండి. 4 మడతల మీద కూడా మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా ఓపెన్స్ అనేది ఆపోజిట్ వైపు ఉండాలి, క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, అది చూసుకోండి. ఇప్పుడు మీకు వచ్చేసరికి డ్రా చేశాను కదా, కిస్తా వెడల్పు పొడవు చూసుకొని మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా మీరు యూనిఫామ్ ప్యాంటు కటింగ్ చేస్తున్నాను చూడండి. చూడండి, క్లోజ్ అనేది మన వైపు ఉంటుంది, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉంటాయి. ఇప్పుడు కటింగ్ అయితే మనం వచ్చేద్దాం. చూడండి, కటింగ్ ఇచ్చేసి నడుం బెల్ట్ అయితే మీకు చూపిస్తాను. కాళ్ళ దగ్గర మనం 2 ఇంచీలకి మడుపుకి ఇచ్చాం కదా, అది కూడా మనం టాక పెట్టియండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు బెల్ట్ చూపిస్తున్నాను. బెల్ట్ వచ్చేసరికి మీకు చుట్టుకొలతకి 40 వస్తుంది. అప్పుడు మీరు 4 మడతల మీద 11 ఇంచులు తీసుకోండి. హాఫ్ ఇంచ్ ఖర్చులు పోతుంది కదా, 10 ఇంచి 1 ఇంచ్ వచ్చేసరికి ఖర్చుకు తీసుకుందాం. అలాగే అక్కడ రన్నింగ్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్ చేయ అవసరం లేదు. బెల్ట్కి మాత్రమే మనం లాడాకి మడత పెట్టాలి కాబట్టి దానికి మనం 1 ఇంచి తీసుకుంటే మడతకి సరిపోతుంది. అక్కడ నుంచి మనం 7 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచి వచ్చేసరికి ఖర్చుకి తీసుకున్నాను. చూడండి, వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి మీకు ప్యాంట్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, దీనికి వచ్చేసరికి బెల్ట్ ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసరికి మనం లాడా మడతకు అనేది కట్స్ ఇచ్చేయండి. అలాగే మధ్య భాగానికి కూడా, ఫోల్డింగ్ మధ్య భాగానికి కూడా ఒక కట్ ఇచ్చేయండి. చూడండి, ఇలా వచ్చింది కదా, ఈ బెల్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేసరికి మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, బెల్ట్ ఉంది కదా, బెల్ట్కి మనం 2 బెల్ట్లకి జాయింట్ చేస్తున్నాం. చూడండి, జాయింట్ చేసేయండి. జాయిన్ చేసుకున్న తర్వాత మీరు ఆ యూనిఫామ్ ప్యాంట్ కదా, ఏదైనా ఇప్పుడు పిల్లలు ఎక్కువగా జేబీ పెట్టమంటున్నారు కాబట్టి మీకు జోబీ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. చూడండి, 4 మడతలు పెట్టాం కదా, ఆ మధ్య భాగానికి కటింగ్ అనేది చేసుకొని చూడండి, దీనికి మనం పిన్ని పెట్టండి. మళ్ళీ అటు ఇటు క్లమ్జీ అవ్వకుండా పిన్ని పెట్టండి. చూడండి, 2 పిన్స్ అయితే పెట్టండి. పిన్స్ పెట్టుకొని ఇప్పుడైతే మనం జేబీకి పీస్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, కటింగు జేబీ పీస్ అనేది ఎంత పొడవు తీసుకుంటున్నాను, ఎంత వెడల్పు తీసుకుంటున్నాను, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూడండి. నైన్ ఇంచెస్ తీసుకున్నాను పొడవు వచ్చేసరికి. అలాగే వెడల్పు వచ్చేసరికి 5.5 తీసుకున్నాను. ఈ ముక్కని మనం కటింగ్ చేసుకొని మీకు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని
చూడండి ఇప్పుడు మీకు వచ్చేసరికి ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది 6 ఇంచెస్ పెట్టుకోండి, ఎందుకంటే మన చెయ్యి దూరాలి కదా జేబులోకి. ఆ విధంగా మీరు 6 ఇంచెస్ అయితే పెట్టుకోండి. 6 ఇంచెస్ ఇచ్చి పైన వచ్చేసరికి చిన్న రౌండ్ ఇవ్వండి. చూడండి నేను ఈ విధంగా అయితే డ్రా చేస్తాను, అదేవిధంగా మీరు జోబీకి అయితే డ్రా చేసుకోండి. చూడండి కట్స్ వచ్చేసరికి ఈ విధంగా మీరు డ్రాయింగ్ చేశాను కదా, అదే విధంగా కటింగ్ చేయండి. కటింగ్ చేసి జేబుని 2 పీసులుగా తీసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మీకు ప్యాంట్ బెల్ట్ క్లాత్కి మీరు జేబీ అనేది స్టిచ్చింగ్ చేయండి. మనం మైండ్ పెట్టి నేర్చుకుంటే చాలా ఈజీగా సింపుల్గా యూనిఫాము కటింగు స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్యాంట్ జోబీ అయితే స్టిచ్చింగ్ చేయండి. ఓకే, 2 వైపులా కూడా మనం అది మెయిన్ వైపు ఏది లోపల వైపు ఏది అనేది మనం చిన్న మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో అబ్జర్వ్ చేసుకొని పిన్ టు పిన్ చెప్తున్నాను నీట్గా చూడండి. నేను ఇక్కడికి వచ్చేసరికి స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది జేబు అయితే మనం స్టిచ్చింగ్ చేస్తున్నాము. జేబు స్టిచ్చింగ్ అయ్యింది కదా. చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది జేబీ. చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేశాను కదా. స్టిచ్చింగ్ చేసిన దానికి మనం 1 ఇంచ్ వచ్చేసరికి లాడాకి మడత అనేది పెట్టుకోండి. సరే మీకు లాడాకైతే మడత పెట్టుకోండి. ఓకే, లాడ మడప అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసరికి మీరు కుర్చీలు పెట్టాలి. ఇప్పుడు వచ్చి మన కింద భాగం ఉంటుంది కదా, అది తీసుకొని మనం కుర్చీలు అయితే బెల్ట్కి కుర్చీ ఇవ్వాలి. మన ప్యాంట్ని ఎలా అయితే 4 మడతలు పెట్టి కట్ చేసుకుంటామో మధ్య భాగానికి టాకాలు ఇచ్చేసుకోండి. టాకాలు ఇచ్చుకుంటే మనకి ఇక్కడ బెల్ట్ దగ్గరికి వచ్చేసరికి స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ దగ్గరికి ఆ మార్కింగ్ మనం పెట్టిన దగ్గరికి ఈ మార్కింగ్ మనకి 2 విధాలుగా కూడా కలపడానికి ఈజీగా ఉంటుంది. ఒక 5 ఇంచెస్ ఇలా మనం గ్యాప్ ఇచ్చి అక్కడ నుంచి కుర్చీలు అయితే ఇచ్చుకుంటూ పోవాలి. చూడండి ఈ విధంగా అయితే కుర్చీలు ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. ప్యాంట్కి అయితే మనం కుర్చీ ఇచ్చేసాం కదా. ఇప్పుడు పైన క్లాత్ అనేది తిరిగేసి మెయిన్ వైపు ఒక స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి, సపోర్ట్ స్టిచ్చింగు. చూడండి ఈజీగా సింపుల్గా ఈ విధంగా ప్యాంట్ అయితే యూనిఫామ్ ప్యాంట్ అయితే మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అలాగే టాప్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. మీ పిల్లలకి ఇంట్లో ఉంటూ మీరు ఈజీగా యూనిఫామ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి సింపుల్గా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో ప్యాంట్ అయితే స్టిచ్చింగ్. ఇప్పుడు కింద మనం మడపిచ్చిస్తే
ప్యాంట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి ప్యాంటు కింద వచ్చేసరికి మనం బక్రం పీస్ వేయాలి. బక్రం పీస్ వేసేటప్పుడు 1.5 ఇంచెస్ ఇలా తీసుకోండి. 1.5 ఇంచెస్ తీసుకొని మీరు వచ్చేసరికి స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. చూడండి బక్రం పీస్ ఉంది కదా, బక్రం పీస్ నుంచి చిన్న పావు ఇంచి వచ్చేసరికి మడత పెట్టాను కదా. చూడండి అబ్జర్వ్ చేస్తూ వీడియో చూడండి. అది దాని పీస్ని బక్రం పీస్ని మళ్ళీ మడత పెట్టాం మనం. ఇప్పుడు మడత పెట్టి స్టిచ్చింగ్ ఇచ్చి ఈ కింద ఇచ్చేసరికి స్టిచ్చింగ్స్ ఏ విధంగా మనం చేసుకోవచ్చు. లైన్స్ వేసుకోవచ్చు, అలాగే మనకి అలాగే కింద మీద కొంచెం దీనిలా వస్తుంది కదా, ఒక 3 స్టిచ్చెస్ ఎలాగే వేసుకోండి. కింద బక్రం పీస్ దగ్గర మోడల్గా కూడా లైన్స్ వేసుకోవచ్చు. ఎక్స్ట్రా బక్రం పీస్ అనేది కటింగ్ ఇచ్చేయండి. చూడండి ఇప్పుడైతే బక్రం పీస్ పెట్టి కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాం కదా. చూడండి 6 ఇంచెస్ పెట్టాను ఇక్కడ వచ్చేసరికి. 6 ఇంచెస్ నుంచి అలా మనం స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి. కిస్తా దగ్గరికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. 2 వైపులా క్లాతులు నీట్గా పట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. అక్కడ కూడా మనం టేప్ పెట్టి చూసుకొని ఒక మార్కింగ్ చేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ అయితే దాని మీదకి కుడదాం. చూడండి డబల్ స్టిచ్ చేసేయండి. చూడండి కంప్లీట్గా ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉన్నదన్నది. కింద వచ్చేసరికి చిన్న కట్స్ ఇచ్చేయండి. కట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కిస్తా అనేది తిరుగుతుంది నీట్గా. స్టిచ్చింగ్ అనేది మనకి పట్టి కొంచెం కుట్లవి ఇది అవ్వకుండా నీట్గా కటింగ్ అనేది వస్తుంది. అది నడుం దగ్గర అయినా కిస్తా దగ్గర అయినా చిన్న కుట్టు అనేది మనం ఇచ్చుకోవాలి. చూడండి ఫైనల్గా ఇలా అయితే ప్యాంట్ స్టిచ్చింగ్ చేశాను. ఈ వీడియో ఎలా ఉన్నదనేది చిన్న కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే ప్యాంట్ స్టిచ్చింగ్ అయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.